హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. రామ్ చరణ్ పెద్ది సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది తమకు పెద్ద సర్ప్రైజే అంటున్నారు మెగా అభిమానులు. నెక్స్ట్ ఇయర్ చరణ్ బర్త్డే కి రిలీజ్ అయ్యే పెద్ది సినిమాని ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. మరి ప్రెజెంట్ సాంగ్ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్న పెద్ది నుంచి వచ్చిన ఆ లేటెస్ట్ అప్డేట్ ఏంటి? పెద్ది సినిమా విషయంలో ఫుల్ హ్యాపీగా ఉన్నారు మెగా అభిమానులు. అనుకున్న టైంకి సినిమా కంప్లీట్ అవుతుందా లేదా అనే డౌట్స్ కి చెక్ పెట్టి బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో సినిమాని పరుగులు పెట్టిస్తున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఓవైపు సూపర్ ఫాస్ట్ గా షూట్ కంప్లీట్ చేస్తూనే మరోవైపు సినిమాపై ఎగ్జైట్మెంట్ పెంచేలా అప్డేట్స్ ఇస్తూ మెగా అభిమానుల్ని సర్ప్రైజ్ చేస్తున్నారు. రీసెంట్ గా సాంగ్ షూట్ కోసం శ్రీలంకలో ల్యాండ్ అయిన పెద్ది టీం ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో నటిస్తున్న పెద్ది సినిమా షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతోంది. అక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్ లో చరణ్ జాన్వీ కపూర్ పై ఓ రొమాంటిక్ సాంగ్ చేసే పనిలో ఉన్నారు బుచ్చిబాబు. ఈ వారంలో పూర్తయ్యే ఈ షెడ్యూల్ కి సంబంధించి స్పెషల్ పోస్ట్ పెట్టారు సినిమాటోగ్రాఫర్ రత్నవేల్. పెద్ది సినిమా వైబ్స్ విత్ మై డైరెక్టర్ బుచ్చిబాబు అని కోట్ చేస్తూ షూట్ లొకేషన్ లో బుచ్చిబాబుతో దిగిన ఫోటోని తన ఇన్స్టా అకౌంట్ లో షేర్ చేశారు. ఈ పోస్ట్ చూసిన మెగా ఫ్యాన్స్ పెద్ది ఆన్ టైం బాక్సాఫీస్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతుంది అని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పెద్ది సినిమా శ్రీలంక షెడ్యూల్ ఈ వారంతో కంప్లీట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. పూణే శ్రీలంక బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో పెద్ది సాంగ్స్ ని సూపర్ ఫాస్ట్ గా పూర్తి చేస్తున్న బుచ్చిబాబు నెక్స్ట్ యాక్షన్ షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో పెద్ది సినిమాకి సంబంధించి కీలక సన్నివేశాలని షూట్ చేయబోతున్నారు. నవంబర్ ఫస్ట్ వీక్ లోనే ఈ కీలక షెడ్యూల్ మొదలవుతుందని సమాచారం. మొత్తంగా పెద్ది సినిమా లేటెస్ట్ అప్డేట్స్ మెగా అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. చిరు బాబీ కాంబినేషన్ లో సినిమా ఓకే అయింది. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకునే హీరోయిన్స్ పైన ఓ రేంజ్ లో రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. దీంతో ఈ మెగా ప్రాజెక్ట్ లో తాను నటించడం లేదని రూమర్స్ కి ఎండ్ కార్డ్ వేసింది ఓ హీరోయిన్. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ డైరెక్షన్ లో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఇందుకు సంబంధించి విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ చిరు బాబీ సినిమాపై అంచనాలు పెంచేసింది. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుంటున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో నటించే స్టార్ కాస్ట్ పైన రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ సినిమాలో మెగాస్టార్ తో మాళవిక మోహన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతుందనే న్యూస్ హల్చల్ చేస్తోంది. ఈ వైరల్ న్యూస్ పైన క్లారిటీ ఇచ్చారు మాళవిక మోహన్. చిరంజీవి డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు మాళవిక. ఈ సినిమాలో తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్ తన వరకు రావడంతో సింగిల్ ట్వీట్ తో ఎండ్ కార్డ్ వేసిన మాళవిక తన కెరీర్ లో ఒక్కసారైనా మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించాలని ఉందన్నారు. అంతేకాదు ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నానని చెప్తూ చిరంజీవి బాబీ సినిమాలో మాత్రం భాగం కాదని స్పష్టం చేశారు మాళవిక మోహనన్. చిరు బాబీ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాలో నటించే హీరోయిన్లపైనే కాదు ఈ మూవీలో నటించే స్టార్ కాస్ట్ పైన అదే రేంజ్ లో రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. తమిళ హీరో కార్తీ ఈ సినిమాలో ఓ కీ రోల్ ప్లే చేస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. ఇందుకోసం కార్తీకి భారీగా రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు టాక్. తమిళంలో హీరో కార్తీ తీసుకుంటున్న పారితోషికానికి ఇది రెట్టింపు అనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి సెట్స్ మీదకు వెళ్లకుండానే ఈ రేంజ్ రూమర్స్ తో ఎక్సైట్మెంట్ పెంచేస్తున్న చిరు బాబీ సినిమా అఫీషియల్ అప్డేట్ వచ్చాక ఏ రేంజ్ లో అంచనాలు పెంచేస్తుందో వెయిట్ అండ్ సీ. యంగ్ హీరో అడవిశేష్ డెకాయిట్ విషయంలో రిస్క్ చేస్తున్నారా? సేఫ్ జోన్ క్రిస్మస్ ని కాదని డేంజర్ ని ఫేస్ చేయబోతున్నారా? యష్ టాక్సిక్ సినిమా ఉందని తెలిసి కూడా డెకాయిట్ ని పోటీగా ఎలా అనౌన్స్ చేశారు? అసలు డెకాయిట్ సినిమా పైన అడవిశేష్ ధైర్యం ఏంటి? బాక్సాఫీస్ బరిలో రాఖీబాయిని ఢీకొట్టేంత సీన్ అడవిశేష్ కుందా? హిట్ సెకండ్ కేస్ సినిమాతో సక్సెస్ కొట్టిన అడవిశేష్ లాంగ్ గ్యాప్ ఇచ్చారు. 2023 మొత్తాన్ని పూర్తిగా వదిలేశారు. సీన్ కట్ చేస్తే డెకాయిట్, గూఢచారి సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ లిస్ట్ లో గూఢచారి కంటే ముందుగా డెకాయిట్ సినిమా విడుదల కానుంది. అయితే ఈ విషయంలో ముందుగా అనౌన్స్ చేసిన క్రిస్మస్ డేట్ ని కాదని డెకాయిట్ సినిమాని నెక్స్ట్ ఇయర్ మార్చ్ 19th కి పోస్ట్ పోన్ చేశారు అడవిశేష్. అయితే అదే డేట్ కి టాక్సిక్ సినిమా కూడా ఉండడంతో తెలిసి అడవిశేష్ డెకాయిట్ విషయంలో రిస్క్ చేస్తున్నారనే చర్చ కొనసాగుతోంది. ఈసారి మామూలుగా ఉండదు. దేర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్ అంటూ డెకాయిట్ కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు అడవిశేష్. యంగ్ హీరోల సినిమాలు ఛాంపియన్, శంభాలా రిలీజ్ కి రెడీగా ఉన్న క్రిస్మస్ సీజన్ ని కాదని డెకాయిట్ సినిమాని ఉగాది బరిలో నిలిపారు. అయితే 2026 మార్చ్ 19th రిలీజ్ డేట్ ని ఆల్రెడీ లాక్ చేసుకున్నారు యష్. నిజానికి ఈ ఇయర్ జనవరికే విడుదల కావాల్సిన టాక్సిక్ షెడ్యూల్స్ డిలే కారణంగా పోస్ట్ పోన్ అయింది. దీంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టాక్సిక్ సినిమాని చెప్పిన డేట్ కే రిలీజ్ చేయాలని నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో సినిమాని పూర్తి చేస్తున్నారు మేకర్స్.
డెకాయిడ్ సినిమాని క్రిస్మస్ బాక్సాఫీస్ బరి నుంచి తప్పించి అడవిశేష్ నిజంగానే రిస్క్ చేస్తున్నారంటున్నారు ఆడియన్స్. యష్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో ఢీ కొట్టాలంటే కంటెంట్ కూడా అదే రేంజ్ లో ఉండాలంటున్నారు. అయితే డెకాయిడ్ ని వాంటెడ్ గా పోస్ట్ పోన్ చేయలేదు అడవిశేష్. షూట్ లో తనకి దెబ్బ తగలడంతో షూటింగ్ డిలే కారణంగా సినిమాని వాయిదా వేయాల్సి వచ్చింది. మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, అతుల్ కుల్కర్ని కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. మరి క్రేజీ స్టార్ క్యాస్ట్ తో డెకాయిడ్ సినిమాతో వస్తున్న అడవిశేష్ యష్ టాక్స్ కు ముందు నిలబడతాడో లేదో వెయిట్ అండ్ సీ. ప్రెజెంట్ నితిన్ కెరీర్ డైలమాలో పడింది. ఫ్లాప్ సినిమాల ఎఫెక్ట్ ఫ్యూచర్ ప్రాజెక్టులపై పట్టడంతో అవి కాస్త చేజారిపోయాయి. దీంతో ఇప్పట్లో నితిన్ కోలుకోవడం కష్టమేనని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టిన నితిన్ ఓ డైరెక్టర్తో త్వరలో కొత్త సినిమాని పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యారు. మరి బ్యాడ్ ఫేజ్ లో ఉన్న నితిన్ తో సినిమా చేస్తున్న ఆ డైరెక్టర్ ఎవరు? ప్రెజెంట్ ఇండస్ట్రీలో నితిన్ కి బ్యాడ్ టైం నడుస్తోంది. ఈ సంవత్సరం బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చిన రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు ఒకదానికి మించి మరొకటి డిజాస్టర్ అయ్యాయి. ఈ సినిమాల ఫెయిల్యూర్ రిజల్ట్ ఎఫెక్ట్ నితిన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై పడింది. దీంతో ముందుగా కమిట్ అయిన డైరెక్టర్స్ ఒక్కొక్కరిగా హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. తమ్ముడు సినిమా తర్వాత సరైన స్టోరీ వస్తే తప్ప తొందర పడకూడదని డిసైడ్ అయిన నితిన్ ఎల్లమ్మని సైతం వదులుకొని డైరెక్టర్ విఐ ఆనంద్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నారు. నితిన్ డైరెక్టర్ విఐ ఆనంద్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు ఓ న్యూస్ ఫిలిం సర్కిల్లో వైరల్ అవుతోంది. డైరెక్టర్ విఐ ఆనంద్ చెప్పిన ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫిక్షన్ స్టోరీకి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కేందుకు రెడీ అవుతుందని, నవంబర్ ఫస్ట్ వీక్ లో దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమాలో నితిన్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని సమాచారం. విఐ ఆనంద్ చెప్పిన సైన్స్ ఫిక్షన్ సినిమాతో ఎలాగైనా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు నితిన్. ప్రెజెంట్ నితిన్ ఆశలన్నీ విఐ ఆనంద్ చేయబోయే సైన్స్ ఫిక్షన్ సినిమాపైనే. ఈ సినిమా హిట్ అయితేనే ఇండస్ట్రీలో నితిన్ కెరీర్ ఏంటనే ప్రశ్నకి సమాధానం. లేకుంటే ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లకు పైనే అవుతున్నా ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉన్న హీరోగా నితిన్ మిగిలిపోయే అవకాశం ఉంది. విఐ ఆనంద్ కెరీర్ లో ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా మినహా చెప్పుకోదగ్గ సినిమా లేదు. రవితేజతో చేసిన డిస్కో రాజా సినిమా డిజాస్టర్ అయింది. మరి సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో చేతులు కలిపిన నితిన్ విఐ ఆనంద్ ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. మొదలైన మాస్ జాతర ప్రీమియర్స్ బుకింగ్స్. బాలయ్య డైలాగ్ కి నార్త్ ఆడియన్స్ ఫిదా. ఇండస్ట్రీలోకి మహేష్ బాబు మేనకోడలు. మహాకాళి నుంచి క్రేజీ అప్డేట్. ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఈ ఫ్రైడే బాక్సాఫీస్ ముందుకొస్తున్న రవితేజ మాస్ జాతర సినిమా ప్రీమియర్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. అఖండ 2 సినిమా బ్లాస్టింగ్ రోర్ వీడియోకి నార్త్ ఆడియన్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనకోడలు జాన్వీ స్వరూప్ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇందుకు సంబంధించి జాన్వీ స్వరూప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాంతా సినిమా నుంచి ఈ గురువారం రేజ్ ఆఫ్ కాంతా పేరుతో స్పెషల్ అప్డేట్ వస్తుందని ట్వీట్ చేశారు దుల్కర్ సల్మాన్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అప్కమింగ్ ప్రాజెక్ట్ మహాకాళి నుంచి ఈ గురువారం స్పెషల్ అప్డేట్ రానుంది. ఇందుకు సంబంధించి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. నవంబర్ 7న విడుదలకు రెడీ అవుతోన్న జటాధర మూవీ ప్రమోషన్స్ స్పీడప్ చేసింది. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ ఫ్రైడే బాహుబలి, ది ఎపిక్, మాస్ జాతర సినిమాలు విడుదల ఉండటంతో ఆర్యన్ మూవీని వాయిదా వేస్తున్నట్లుగా స్పెషల్ ట్వీట్ చేశారు హీరో విష్ణు విశాల్. ఆర్యన్ సినిమా తెలుగు వర్షన్ నవంబర్ 7న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సంతాన ప్రాప్తిరస్తు సినిమా నుంచి విడుదలైన తెలుసా నీ కోసమే లిరికల్ 1.5 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా నవంబర్ 14న ఆడియన్స్ ముందుకొస్తుంది. శివాజీ లయ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతోన్న సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని సినిమాకి సంబంధించి ప్రమోషన్ వీడియో రిలీజ్ అయింది. మనోజ్ బాజ్పై లీడ్ రోల్ ప్లే చేసిన ది ఫ్యామిలీ మ్యాన్ 3 వెబ్ సిరీస్ నుంచి విడుదలైన స్పెషల్ వీడియో ఆకట్టుకుంటోంది. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇమ్రాన్ హష్మీ అప్కమింగ్ మూవీ నుంచి విడుదలైన హక్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. యామి గౌతమ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా నవంబర్ 7న ఆడియన్స్ ముందుకొస్తుంది. దేవన్ హీరోయిన్ గా నటిస్తూ డైరెక్ట్ చేసిన కృష్ణలీల సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా నవంబర్ 7న థియేటర్స్ లోకి వస్తుంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.
ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.